ఇస్రో ప్రయోగించనున్న జిఎస్ఎల్వి F-14 రాకెట్ ఇవాళ నింగిలోకి దూసుకుపోబోతోంది. దానిలో భాగంగా సాయంత్రం 5:35 కంటే మరి కాసేపట్లో తిరుపతి జిల్లా షార్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్వి F-14 రాకెట్ ని విజయవంతంగా నింగిలోకి పంపబోతున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం ద్వారా ఏడాదికి 30 రాకెట్ ప్రయోగాలు చేపట్టే ప్రక్రియలో ఇస్రో మరో అడుగు ముందుకేయనుంది. ఇన్సాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపబోతోంది ఇస్రో. ఈ రాకెట్ ప్రయోగంతో ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న GTO ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెడతారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ కి అమర్చిన ఇన్సాట్ 3DS శాటిలైట్ 2275 కేజీల బరువు కలిగి ఉంటుంది. ఇక షార్ నుంచి ఇది 92వ ప్రయోగం కాగా జిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో 16వది. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి నెల్లూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఓవర్ టు యు. మరికొద్ది నిమిషాల్లోనే ప్రయోగం మొదలు కాబోతోంది. 27:30 గంటల కౌంట్ డౌన్ తర్వాత ప్రయోగం నిర్దేశించినటువంటి సమయంలో జరగబోతోంది. ఇన్సాట్ 3DS ఇప్పటికే ఇన్సాట్ 3D అలాగే 3DR ఉపగ్రహాలు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి. గతంలో ఇదే ఇన్సాట్ సిరీస్కి సంబంధించినటువంటి దాదాపు 22 ఉపగ్రహాలను కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. అయితే ప్రతి ఉపగ్రహానికి కూడా కొంత కాల పరిమితి అనేది ఉంటుంది. 5 నుంచి 6 సంవత్సరాలు ఒక్కొక్క ఉపగ్రహానికి కాల పరిమితి ఉంటే ఇవన్నీ కూడా కాలం చెల్లిన తర్వాత ఆ సమయంలో వాటి స్థానంలో మరొక ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఉన్నటువంటి ఇన్సాట్ 3D 3DR వీటికి అనుసంధానంగా ఇవాళ జరగబోయేటువంటి ఈ ప్రయోగం ద్వారా కక్షలోకి పంపేటువంటి ఉపగ్రహాన్ని అనుసంధానం చేయబోతారు. మొత్తం ఇప్పటి వరకు కూడా 7 ఉపగ్రహాలు అనేటివి ఇన్సాట్కి సంబంధించి అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్రయోగం ద్వారా అంటే ఈ ఉపగ్రహం ద్వారా భూమిపై ఉన్నటువంటి భూ పరిశీలన అంటే మొత్తం ఖనిజాలు కావచ్చు, సముద్ర ఉపరితలంలో ఉన్నటువంటి మార్పులు, అలాగే వాతావరణంలో కూడా ఎప్పుడెప్పుడు విపత్తులు వస్తాయి, తుఫాన్లు కావచ్చు, అలాగే మిగిలినటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి విపత్తులన్నీ కూడా ఈ ఇన్సాట్ 3DR అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. సో ఇందుకోసమే ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కూడా 1 నుంచి 2 ఇన్సాట్ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెడుతూ ఉంటారు. జిఎస్ఎల్వి ద్వారా ఈ ప్రయోగం అనేది జరగబోతుంది. సో భూ బదిలీ కక్షలో దీన్ని ప్రవేశపెడతారు. సో ఇది 6 ఏళ్ల పాటు కూడా ఇది పనిచేస్తుంది. సో గతంలో ఏదైతే నిర్దేశిత ప్రయోగాలను ముందుగా ప్లాన్ చేసుకుందో అందులో మొదటి ప్రయోగం అని చెప్పాలి. రానున్నటువంటి 14 నెలల్లో 30 ప్రయోగాలు జరగబోతున్నాయి. 90కి పైగా ఉపగ్రహాలను నింగిలోకి పంపబోతోంది. జరగాల్సినటువంటి ప్రయోగాల్లో కీలకమైనవి గగన్యాన్ కూడా ఉన్నట్టు ఇస్రో ప్రకటించింది. థాంక్యూ మురళి.